అందరికీ వందనాలమ్మా. మరి యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేర్లలో మరి నేటి దినమున మనం ఏ పేరు గురించి ధ్యానం చేసుకోవాలి? ఎవరమ్మా? నిత్యుడగు తండ్రి. మరి ఆ నిత్యుడగు తండ్రి అన్న పేరును యేసు ప్రభు వారికి పెట్టబడి ఉండగా ఒక ఇరువురు విశ్వాసులు మాట్లాడుతున్నారు అనుకుందాం ఈ దినమున ఈ సందర్భం. ఏమనంటే యెహోవా దేవుడే నిత్యుడగు తండ్రి అని ఒకరు అన్నారు అనుకుందాం. మరి ఒకరు కాదు, యేసు ప్రభు వారికి పెట్టబడింది కాబట్టి యేసు ప్రభు వారికి నిత్యుడగు తండ్రి అని వాదించుకుంటున్నారు అనుకుందాం. ఈ రెండు వాదనలని దేవుడు మనకు ఏ రీతిగా వివరిస్తున్నాడు, ఆ రెండు వాదనలను బట్టి ఏ విధంగా ఆ వివరాలన్నీ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూద్దామా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ఒక చెప్తున్నారు అనుకున్నారు. మీరంతా కూడా ఈ విజువలైజేషన్ ఎట్లా అంటే ఇరువురు విశ్వాసం మాట్లాడుకుంటున్నట్టే వినండి నేను చెప్పేదంతా, ఓకేనా? అంటూ ఉన్నారనమాట. ఏలయనగా అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న విధానం గుర్తుపెట్టుకోండి. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. మరి మాట చెప్తూ ఉండగా వెంటనే చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఇక్కడ ఏంటంటే మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయన పేరు పెట్టబడును అనగానే ఏమంటున్నాడు? నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యం. ఏమంటున్నారు? మొదట చెప్తే ఇవన్నీ చెప్తే ఈ పేరు పెట్టబడుతుందంటే నువ్వు వినలేదా, నీకు తెలీదా? వినలేదు ఎప్పుడు? తెలీదా? ఏంటి? భూ దిగంతమును సృజించిన యెహోవాయే ఎవరు? నిత్యుడగు దేవుడు. దేవుడు అంటే ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి? నిత్యుడగు తండ్రి అనే పేరు పెడుతూ ఉండగా అది కుదరదు అన్న విధానం మనం అనుకుంటున్నాం. ఓకేనా? అంటే ఇది వివరణ అంతా కూడా దేవుడు ఇచ్చిందే. ఆయనే ఈయన ఆయన అని వివరించుటకు ఈ యొక్క విధానం కాదు. మనం ఏంటంటే మనకు గుర్తుండిపోవడానికి ఒక ఇక్కడ మాట్లాడుకుంటున్న విధానాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాం. ఆ రెండవ ఏమంటున్నాడమ్మా? నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములు సృజించిన యెహోవానే ఆయన ఉద్దేశంలో నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు, ఆయన జ్ఞానము శోధించారు నీకు అసాధ్యము అని చెప్తూ ఉన్నాడు. ఓకేనా? వెంటనే 48వ కీర్తన 14వ వచనం చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఎవరు చెప్తున్నారు? ఎవరైతే నీకు తెలియలేదా, నీవు వినలేదా, ఏమంటున్నాడు? భూ దిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అంటే ఏం చెప్తున్నారమ్మా?
ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. ఓకేనా? మరణం వరకు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వెంటనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలోకి వెళ్ళండి. లేఖనాన్ని స్పీడ్ గా చెప్తాను, వివరంగా నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇందాక చదివిన లేఖన భాగంలో ఏముందా? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. వెంటనే యేసు ప్రభు అని ఏమని అంటున్నారమ్మా? నేను మొదటి వాడను కడపటి వాడను. అక్కడ ఏమనుంది? మరణము వరకు నడిపించును అన్నాడు. కానీ వెంటనే యేసు ఇక్కడ క్లియర్ గా చెప్తుంది యేసు ప్రభు గారు. ఓకేనా? చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడు, జీవించువాడు, మృతుడు నైతిని గాని. అంటే మొదటి వాడు అంటున్నాడు కదా, తండ్రి నిత్యులకు దేవుడు అని చెప్తున్నారు యేసు ప్రభు. మృతుడు నైతిని కానీ, ఎందుకంటే అతని దృష్టిలో ఏంటి? సిలువ మీద మరణించారు కదా, అందుకని మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవంగా ఉన్నావు, మరియు ఏమేమి ఉన్నాయంటారు? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన ఏమంటాడు? మరణము వరకు తోడు అంటానంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు? ఆ మరణం యొక్క తాళం చెవులు నా చేతిలో ఉన్నాయి. అంటే ఇక్కడ తండ్రిని అండర్స్టిమేట్ చేయట్లా, తగ్గించట్లా. అంటే ఆయనే నేను, నేనే ఆయన అని వివరిస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ యేసు ప్రభు వారు క్లైమ్ చేసుకున్న విధానం ఏంటంటే, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును. అంటే నిత్యమే ఉన్నవాడును అని అర్థం. జీవించేవాడును మృతోషాయితీని. ఎందుకంటే నీవు చూసిన విధానంలో నీ కన్ను ఎదుట నేను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవులై ఉన్నాను, మరియు నీవే మరణం అయితే చెప్పావు, ఆ మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే మరణం వరకు ఆయన నడిపించును అన్నారు కదా, ఆ మరణం యొక్క తాళం చెవులే నా చేతిలో ఉన్నది యేసు ప్రభు వారు చక్కగా వివరిస్తున్నారు అన్నమాట. ఓకేనా? అయితే యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో రండి. చూడమ్మా. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేల్, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇప్పుడు ఇందాక యేసు ప్రభు ఏం చెప్పారు? నేను మొదటి వాడను కడపటి వాడను. అవునా? ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడిని, మృతుడు నైతిని, కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నానని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, మనం చెప్పుకుంటాం, ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ యాకోబు ఇశ్రాయేలు అంటే ఎవరు? మామూలుగా అయితే యాకోబు ఇశ్రాయేలు అంటే ఎవరు? ఒకళ్ళేనా? కానీ ఇక్కడ అర్థం ఎట్లా వచ్చింది? యాకోబు అంటే దేవుని ఆశీర్వాదం పొందక ముందు ఉన్నటువంటి వాడు, అలాగే నేను పిలిచిన ఇశ్రాయేలు వెంటనే నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఎవరిని? ఆయనను. ఆయన ఇప్పుడు దేవుడు తండ్రి. ఇక్కడ చెప్తున్న మాట ప్రకారం ఇందాక మనం చదువుకున్నాం, యేసు ప్రభువు చెప్పింది ఏమని? నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడిని అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు ఏమని? నేనే ఆయనను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన యేసు ప్రభు వారు. ఓకేనా? నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాల, సపరేట్ చేయాల. ఏం చెప్తున్నారు? యేసు ప్రభు వారు ఏదైతే అక్కడ క్లైమ్ చేశారో ఇక్కడ అంటే అదే చెప్తున్నాడు, ఏమని? నేనే ఆయన.
నేను మొదటి వాడను కడపటి వాడను. యేసుప్రభువు చెప్పిన మాట, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడనై ఉన్నాను. అవునా? మన కనుదృష్టి ఎదుట మన కళ్ళ ముందు మాత్రమే ఆయన ఏమై ఉన్నాడమ్మా? మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? 93వ కీర్తన చూడండి. మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే. ఈ మాట మనుషులు చెప్తున్నారు. ఇందాక ఇద్దరు ఉన్నారు కదా మన ముందు, వారిద్దరు చెప్తున్నారు. ఎందుకు? ఇక్కడ ఏదైతే దేవుడు క్లెయిమ్ చేస్తుందో ఆ విషయంలో ఇక్కడ ఉన్న మనలో ఉన్నటువంటి ఇంకొక ఆలోచన చెప్తుంది. కాదు, ఆయన వేరు ఈయన వేరు. యెహోవా రాజ్యం చేయుచున్నారు, ప్రభావంలో ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకమును స్థిరపరిచి ఉన్నాడు. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. తండ్రితో చెప్తున్న మాట అన్నమాట. అయ్యా కాదు, ఇద్దరు వేరు. సదాకాలము స్థిరమైన వాడు నీవే, ఉన్నవాడు నీవే, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా అన్నట్టుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండమ్మా. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన ఈయన అయితే ఇందాక ఏమంటున్నాడు? అయ్యా సదాకాలం ఉన్నవాడు నీవే అంటున్నాడు. ఓకే, అయితే రెండవ మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఏమంటున్నాడు ఆయన? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి 14వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం 14వ వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. 15లో ఈ విషయమై పరశురాము కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. చూడండి, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎవరు ఈయనవారు? యేసు ప్రభువారు. ఓకేనా? అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్న విధానంలో వారు క్లెయిమ్ చేసుకుంటున్న విధానం, తండ్రి గొప్ప కుమారుడు గొప్ప, తండ్రి వేరు కుమారుడు వేరు అనే ఆలోచనని వీరిద్దరు కూడా పంచుకుంటున్నారు అనుకుంటాం. ఓకేనా? ఆ పంచుకున్న విధానంలో అక్కడ యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన సదాకాలం నిలిచిన ఆయనే అని చెప్తూ ఉండగా ఇక్కడ వెంటనే ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటి? యేసు ప్రభు అయితే, యేసయ్య అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచే ఒక్క బలిని అర్పించడానికి కారణం లేడు ఆయన అంతే. ఎందుకంటే మృతుడులైతే కాదు అన్నారు కదా, మృతుడు అయ్యాడు. ఆ మృతి పొందిన విధానం ఎందుకు? సదాకాలం నిలిచింటే ఒక్క బలి అర్పణ కొరకు. ఆ ఒక్క బలి అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడిన వారిని సదాకాలంలో సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నా నిమిత్తమై బలి అర్పణ చేసి ఉన్నప్పుడు ఈ బలి అర్పణ నా నిమిత్తం ఎక్కడైతే ఉంది? సదాకాలం ఉన్నది. అంటే వన్స్ నన్ను రక్షించుకున్నాను కాబట్టి ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చానా నన్ను ఎన్నిసార్లు లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉండేట్టుగా నా యొక్క సదాకాలం ఈ ఒక్క లోకం నుంచి విడిచి నేను మరలా దేవుడి రాజ్యంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క సమస్త కాలం అంతా కూడా నా నిమిత్తమై అర్పించవలసిన బలి అర్పణ సదాకాలం ఉండినట్లుగా ఆయన అర్పించి నన్ను పరిశుద్ధపరిచిన ఆ యొక్క విధానంలో
నన్ను సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అర్థమైందా? సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఓకే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో పెట్టి యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. చాలు. ఇక మళ్ళీ ఇంకో ఆయన ఉంటున్నాడు. ఏమంటున్నారు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. అని ఎందుకని? ఒక్క అర్పణ చేత నన్ను పరిశుద్ధిని చేశాడు, సదాకాలం నేను సంపూర్ణంగా అవ్వడానికి ఆ ఒక్క బలి అర్పణ చేశాడని రెండవ అనగానే మళ్ళీ మొదట అంటున్నాడు ఏమని? కాదు కాదు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించిన, అంటే నేను అలా మాట్లాడాలక్క. ఆయన కోపం వచ్చిందంటే ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు, కాబట్టి అలా మాట్లాడవద్దు అని అంటున్నాడు. వెంటనే ఇప్పుడు యేసు ప్రభువు స్ట్రైట్ గా డైరెక్ట్ గా చెప్తున్న మాట చివరిగా చూద్దాం. అంటే చివరిగా అంటే లేఖనాల్లో చివరిగా, తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వెళ్ళిపోతాం. ఓకేనా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. నేను మీకు ఏ సంగతి 28 28, 20 అదే చదువు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసు ప్రభువు సదాకాలం మీతో ఉన్నారని వారితో చెప్పమని చెప్తున్న విధానం అన్నమాట. అయితే ఈ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విధానము ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట. ఎందుకు ఈ లేఖనాన్ని మనం చివరిగా చెప్పుకున్నాం తెలుసా? ఇందాక ఉన్నటువంటి లేఖనంలో మనం ఏం చూసాము? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు అని చెప్పారు. ఇక్కడ ఈ మాటకి యేసు ప్రభువు స్వయంగా చెప్తున్న ఈ మాటల్లో ఒక గొప్ప విశిష్టత ఉంది. ఏమై ఉంటుంది చెప్పండి? ఆయన ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట చెప్పాను. ఓకేనా? ఈ మాట ఎందుకు అది మొదటి ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటున్నాం. మొదటి అసలు ఈ మాట తర్వాత ఇది మాట్లాడకుండా ఉండే విధంగా ఇది ఉంది. నేను ఏమన్నా చెప్పాలి? సదాకాలం మాట ఇలాగ వచ్చింది కదా, సదాకాలం అని యుగ సమాప్తి అని. ఓకే, యుగ సమాప్తి అని ఇక్కడ ఉన్నటువంటిది. కానీ మొదటి వాడు మళ్ళీ క్లైమ్ చేయకూడదు. ఇందాక సదాకాలం ఇచ్చే ఒక బలి అర్పణ చేశాడు కానీ మళ్ళీ వెంటనే ఏమన్నాడు? యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడు. కానీ ఈ మాట చెప్పిన తర్వాత ఇది డైరెక్ట్ గా చెప్పింది యేసు ప్రభువా. ఇక్కడ గౌరవం కదా, గౌరవం ఉందా? అయితే ఈ మాట చెప్పిన తర్వాత ఇక మొదటి వారు ఏం మాట్లాడే అవకాశం లేదు అక్కడ. ఎందుకు? చిన్న విషయమే, ఏం లేదు. ఆజ్ఞాపించిన మాట ఓకే. ఇప్పుడు ఆజ్ఞాపించిన మాట అంటే ఆజ్ఞల గురించి మాట్లాడాక మళ్ళా దేవుడి గురించి కూడా చెప్తాను కదా అతను. ఏమైంది? సింపుల్, చాలా ఈజీ థింక్. అక్కడ ఈజీ థింక్ ఉంది. అక్కడ సరే 18వ వచనం నుంచి నేను చదువుతాను, ఆ తర్వాత చెప్పండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూలోకములను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో లోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వారన్నింటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలం మీతో కూడా ఉన్నాడని బాగా చెప్పాను. ఇక్కడ చెప్పిన ఎవరు? యేసు ప్రభువు. ఇది అతను ఒప్పుకుంటాడు. ఎవరు? ఎదురుగా ఉన్నటువంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. ఈ మాట చెప్పిన తర్వాత ఈ విషయం అతను కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇక అతని తర్వాత ఏం క్రైమ్ చేయలేడు. కారణం ఆజ్ఞ. ఓకే, చాలా ఈజీ కారణం అమ్మ అక్కడ. అమ్మా ఓకే, అది ఓకే, కానీ చాలా గట్టిగా నమ్మి ఇంకా నెక్స్ట్ మాట మాట్లాడలేని కారణం అవుతుంది అక్కడ. ఇందాక ఏమన్నా ప్రవచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగా దేవుడు, సదాకాలము ఆయనే రాజు అన్నాడు. అంటే ఆయన ఉగ్రతకు భూమి కనిపించను, జనములు ఆయన కోపము సహించలేవు కాబట్టి అలా మాట్లాడుతూ అన్నాక వెంటనే అన్నమాట నేను మీకు ఏ సంగతులు యేసు ప్రభువు ఏమైంది ఆజ్ఞాపించాడు, అవన్నీ చేయండి, సదాకాలం మీకు తోడే ఉంటా అని చెప్పారు. ఆ మాట చెప్పాక ఇంకా నెక్స్ట్ టైం లేదు. అమ్మా అసలు యేసు ప్రభు వారు శిలువ యాగము చేసిన తర్వాత ఈ లోకంలో ప్రాణం విడిచిన తర్వాత వచ్చి పలుకున్న మాట, మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నారని మాట చెప్పాడు అక్కడ. కానీ ఆ మాట ఇక్కడేంటి? సజీవంగా కనబడింది. ఇది సిలువ వేసిన తర్వాత, సిలువ వేయక ముందు మాట. సిలువ వేసిన తర్వాత అంటే సిలువలో ఉన్న ఆయన వర్ణించాలి లేదా మొదటి వారి దృష్టిలో? ఎందుకంటే అది ఏమన్నాడు? దేవుడే నిత్యుడు. అదే కదా అన్నాడు. ఏమన్నాడు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగా దేవుడు, ఆయనే సదాకాలం నిలిచే దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువు డైరెక్ట్ గా చెప్పిన ఈ మాట తర్వాత ఏ క్లైమ్ చేయలేకపోతే అర్థమైంది? మృతుడయ్యాడు, కానీ ఇదిగో సజీవుడై ఉన్నాడు. తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాట ఇంకెవరన్నా దీన్ని ఆర్గ్యుమెంట్ చేయగలరా? సింపుల్ ఏం లేదు. యేసు ప్రభువునే పెట్టింది, కానీ ఎలాగా? పునరుద్ధానుడు అయ్యాక, తిరిగి లేచిన తర్వాత. ఓకేనా? ఆ మాట చెప్పి ఏమన్నాడు పైన 18వ వచనం నుంచి. అందుకే నేను మళ్ళీ 18వ వచనం నుంచి వచ్చాను. అయితే యేసు వారి వద్దకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పటికి ఉన్నాడు కదా. వారి వద్దకు వచ్చి, పరలోకం నుండి వచ్చి, లేదంటే పాతాళ లోకంలో అనుభవించి మళ్ళా పైకి వచ్చి అనుకున్నాం మన భాషలో. ఓకేనా? పరలోక మందును భూమి అన్న నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఇంకా మాట్లాడటానికి అవకాశం ఉందా? యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిత్యము జీవించేవాడు అని చెప్పాడు. జీవం గల దేవుడు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా జీవించి ఉండేవాడు యేసు ప్రభువు జీవించి ఉన్నారు. ఎందుకంటే ఈ విధానానికి ముందే ఆయనకు ఏం జరుగుతుంది? శిక్ష లేదు. శిలువయాగం గావించాడు. ఇది ఆదివారం రోజు మాట్లాడుతున్నాడు, శుక్రవారం శిలువయాగమైంది, ఆదివారం మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా అవకాశం ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అంతా కూడా మీరు ఎక్కడ మాట్లాడుతున్న విధానంలో మన ఆలోచనలకు అనుగుణంగా ఎలా ఉందో అలాగా విజువలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడమ్మా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో మాట్లాడాడు కదా. ఏమని? నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతము సృజించిన యెహోవాయే నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలను అలయడు, ఆయన జ్ఞానమును శోధించిన అసాధ్యం. ఓకేనా? మరి మన కొరకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడేను. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. రాజ్యభారం ఉందా లేదా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు
అధిపతి. మరి నిత్యుడగు తండ్రిగా మన కొరకు ఆయన ఏ విధంగా వచ్చాడు తెలుసా? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతము సృజించిన యెహోవాయే నిత్యుడగు దేవుడు. ఆయనే నీ కొరకు నా కొరకు నిత్యుడగు తండ్రిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను సదాకాలం సంరక్షించుకోవటమే సదాకాలంలో ఉండేటటువంటి ఒక్క బలిని అర్పించాడు ఆయన. అలాగే ఎక్కడ చూసాం మనం? ఎక్కడ చూసాం? సదాకాలంలో ఉండేటటువంటి ఒక్క బలి అర్పణ ఎక్కడ చూసాం? పత్రికలో 10వ అధ్యాయంలో 12వ వచనంలో చూసాం. అవునా? ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక్క బలి అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. సదాకాలములకు సంపూర్ణంగా చేశాడు. ఎవరిని? ఎలా చేశాడు? నిత్యుడగు తండ్రి వల్లే. ఎందుకంటే నిత్యుడగు తండ్రి నిన్ను ఈ రోజు కాపాడుకుంటాడు, రేపు కాపాడుకుంటాడు, ఎల్లుండి కాపాడుకుంటాడు, ప్రతిరోజు కాపాడుకుంటూనే వస్తాడు. కానీ ఈ లోకంలో సంరక్షించేటటువంటి వారు ఈ భూమి మీద వారి యొక్క జీవం ఉన్నంత వరకే మనల్ని సంరక్షిస్తారు. అవునా కాదు? నేను చెప్పిన అర్థమైందా? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే లేదా మనల్ని సంరక్షించారు. ఎగ్జాంపుల్ మన సంఘ కాపాడిని తీసుకుందాం. ఆమె ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మన నిమిత్తమై ఆమె ఏం చేశారు? మనం ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా నడుచుకోవాలో ఇవన్నీ మనకు వివరిస్తూ ఇక్కడ మాత్రమే మనకి బోధించగలిగారు. కానీ దేవుడు నిన్న, నేడు, రేపు ఇది ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వెళ్తుంది. అవునా? నిన్న కనుక మనం ఈ మాటలు చెప్పుకున్నాం అంటే ఈ రోజు నిన్నటికి ఏంటమ్మా? రేపేనా? అవునా? ఈ రోజు మనల్ని సంరక్షించుకొని ఇక్కడ అందరం కూర్చోడానికి దేవుడు నిన్ననే సంకల్పించి ఉన్నాడా లేదా? అవునా? అంటే సదాకాలము సంరక్షించుకునే విధానంలో దేవుడి యొక్క మార్గము తప్పక ఆయన యొక్క నిత్య జీవంలోనికి మనం ప్రవేశించడకై సదాకాలము నిలిచి ఉండేటువంటి ఒక బలి ఆత్మ ఆయన తనకు తానే అర్పించాడు. అర్థమైందా? ఇందుకు నీకు తెలియలేదా? నీవు వినలేదా? నిన్ను సదాకాలము సంరక్షించుకోవడకై భూ దిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడై ఆయనే తనకు తానుగా తగ్గించుకొని కుమారునిగా వచ్చి నీ కొరకు ఒక్క బలి అర్పణ చేసి నిన్ను పరిశుద్ధపరిచి సదాకాలముకు సంపూర్ణంగా ఉండటకై ఆయన అవయక సొమ్మసిల్లక నీ కొరకు సదాకాలం నిలిచి ఉన్నాడా లేదా? నిలిచి ఉన్నాడా లేదా? అమ్మా, మనం ఇప్పుడు నిన్న రేపు మనతో పాటు ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఎందుకంటే నువ్వెక్కడ జారిపోతావు, నువ్వెక్కడ పడిపోతావు, నిన్ను ఎలా సంరక్షించుకోవాలి, నీకు ఎలా బలాన్ని ఇవ్వాలి, నీకు వచ్చే పరీక్షల నుంచి నువ్వు ఎలా గెలవాలి అనే సమస్తము గురించి దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షాన ఉండి ఆలోచిస్తుంటాడు. కానీ మనం మాత్రం మన పక్షాన ఆలోచించకూడదు. మనం ఎదుటి వారి స్థానంలో నిలబడి ఆలోచించాలి. ఎందుకంటే నీ వైపున ఆలోచించడానికి దేవుడు ఉంటాడు, వారి వైపున ఆలోచించడానికి ఉన్నాడు. అక్కడ వారి వైపు ఆలోచించడానికి వారి గురించి ఆలోచిస్తాడు. కానీ దేవునికి ఆలోచన తెలుస్తుంది కదా, నీకు తెలియదు కదా. నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తుంది నీకు తెలుస్తుంది. ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే వారి గురించి నీకు తెలుస్తుంది. అంతేనా? కాబట్టి మనం గమనించాల, మనతో నిత్యము ఉండటానికి వచ్చినటువంటి ఆ రాజ్యభారము కలిగినటువంటి ఆయన మరెవరో కాదు. మనకై మనం చూడడానికి వీలుగా, మనం మాట్లాడటానికి వీలుగా. ఎందుకంటే మనం ఒకసారి చెప్పుకుంటాం, సౌండ్ అండ్ డెసిబెల్స్ తో ఆ ప్రామాణం ఏంటంటే డెసిబెల్స్, దానికి ఆ పేరు, దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది అనమాట, కౌంట్ ఉంటుంది దానికి. మనకు తగ్గ డెసిబెల్స్ మనం వినగలం, అంతకు మించితే మనం వినలేం. అంతకు లో అయినా వినపడదు. ఎందుకంటే లో అయితే మనకు వినపడదు, మించిపోతే
చెయ్యి అంటది. ఇక ఏమి వెంపడు. మీరు ఎప్పుడైనా గమనించారు? హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఏదైనా పాటలు వింటున్నాం అలా ఉండి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు లైట్ గా వినిపిస్తే మీరు పెద్దగా సమాధానిస్తారు. అదేంటి అంటే మీకు లైట్ గా వినిపిస్తే మాట్లాడుతున్న వాళ్ళు తప్ప, అవునా? కానీ మీకు యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి తెలుసా? యాపిల్ ఎయిర్పోర్ట్స్ చిన్నవి బడ్స్, అవి మీరు పెట్టుకొని పాటలు వింటున్నారు అనుకోండి. ఎదుటి వల్ల మాట్లాడుతున్నప్పుడు మీరు కనుక మాట్లాడితే మీ వాయిస్ బయటకు వచ్చిందంటే ఈ సౌండ్ తగ్గిపోతుంది. ఆ చెవిలో ఉన్న బడ్స్ లో వచ్చి ఆటోమేటిక్ గా సౌండ్ డిక్రీజ్ అయిపోద్ది. మీరు మాట్లాడే వరకు కూడా సౌండ్ పెరగదు. అది లో వినిపిస్తున్నది, మీ వాయిస్ అంతా క్లియర్ గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది మీరు మాట్లాడితేనే, మీ పక్కన వచ్చి పక్కన వాళ్ళు మాట్లాడితే సౌండ్ అంటుంది. అంటే ఇక్కడ ఈ యాపిల్ ఎయిర్పోర్ట్స్ నేనే ప్రమోట్ చేయట్లేదు, దాన్ని గొప్ప చేయట్లా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సౌండ్ ఎస్పెల్స్ ని మనం విని తగ్గుకునే శక్తి మనకు లేదు కాబట్టి ఆయన తగ్గించుకొని ఆయన స్వరం మనకు వినపడాలి అంటే ఆయన మన పక్షాన మన ప్రక్కన ఉండాలి. కాబట్టి ఆయన రావాల్సిన ఆవశ్యకత గురించి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన జ్ఞానము శోధించుట నరునికి అసాధ్యం. ఎందుకు అసాధ్యమైంది? దేవుడే నరుని కోసం వస్తాడా? ఆ దేవుడే వస్తాడా నరుని కోసం? ఆలోచించగలమా, శోధించగలమా ఆ యొక్క జ్ఞానాన్ని? కానీ వచ్చాడు. ఒక సినీ రచయిత ఒక పాట రాశాడు. సినిమా అత్తారింటికి దారేది సినిమాలో ఆ పాట ఉంటుంది అనమాట. ఆ పాటలో మీనింగ్ కనుక ఫస్ట్ వచ్చే ఆ పాట మీనింగ్ గమనిస్తే కనుక అది ఎలా ఉంటుందంటే, గగనము వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మొక్క కోసం కదిలింది తనకు తానే ఆకాశం. అతని ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ మనం చూడండి పరలోక రాజ్యాన్ని మనం ఆకాశంతో పోల్చుకుంటాం. ఓకేనా? ఒక నీలి మబ్బు వంటి వారు ఆకాశంలో ఎన్ని మబ్బులు ఉంటాయమ్మా? చాలా మబ్బులు కదా. ఆకాశానికి మబ్బులు కొదువా? రాజు తలుచుకుంటే కోడాదారు కొదువా? కాదు. మరి ఆకాశానికి కూడా మబ్బులు కొదువు కాదు కదా, అవునా? మరి ఒక్క నీలి మబ్బు కోసం ఆకాశమే కదిలి వచ్చిందంటే ఎంత గొప్ప ధన్యత! ఆ ధన్యత ఎవరిది? నీలి మబ్బు ధన్యత. కానీ ఆ గొప్పతనం ఎవరిది? ఆకాశానిదే కదా, మరొక రాజ్యాన్నే కదా. ఎందుకంటే నీవు దేవునికి ప్రత్యేకించబడ్డవాడు. నువ్వు దేవునికి ప్రత్యేకించబడ్డదా. నీ కోసం ఆయన వచ్చాడంటే నా కోసం ఆయన వస్తాడా? అంత ఆలోచన వచ్చే జ్ఞానం మనకుందా? ఆయన జ్ఞానమును శోధించడం వారికి అసాధ్యము. అర్థమవుతుందా? అసాధ్యమైనది సాధ్యపరచడానికి దేవుడు వచ్చాడు. అందుకని అంటూ ఉన్నాడు, ఈ దేవుడు సదాకాలం వరకు దేవుడే ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని విడవడు. ఎందుకు విడవడంటే మరణం యొక్క తాళం చెవులు, పాతాళం యొక్క తాళం చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నేను ఎంత కలిపి చెప్తున్నా. ఎందుకంటే ఆయనే వచ్చింది. నరుని విషయంలో మరణం వరకు సదాకాలం తోడే ఉండే దేవుడు ఎందుకు తోడు అంటే మరణం తప్పించడం ఆయన వశమైంది కాబట్టి. అవునా? మరణం తప్పించడం ఎవరి వశమైంది? ఆయన వశమైంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇందాక మనం చదువుకున్న లేఖనంలో చెప్తున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. ఎందుకంటే మనంగా చదువుకున్నాం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకున్నట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలంలో ఉన్నవాడు నీవే. అర్థమైందా? ఎందుకంటే ఆయనకి ఎక్కడెక్కడ ఉంది సర్వాధికారం? పరలోకం నుండి ఆయనకి సర్వాధికారం ఉంది, భూమిలో సర్వాధికారం ఉంది. అక్కడ అయిపోయిందా? ఇంకెక్కడ ఉంది? మరణం యొక్క పాదాలం యొక్క కాలం చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అని దాని అర్థం ఏంటి? ఒక రోడ్డు మీద బండి ఒకటి ఆగుందమ్మా, మీరే బండి, మీరు ఎక్కడో ఉన్నారు, ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు.
ఇద్దరు గొడవ పడుతున్నారు, మధ్యలో పోలీసులు కూడా వచ్చారు. అప్పుడే మీరు వెళ్ళి అక్కడ నిలబడి చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళిద్దరు అంటున్నారు ఈ పని నాది, ఈ పని నాది అని ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ పోలీసు కూడా వీరికి సమాధానం చెప్పలేకపోతున్నారు. వెంటనే మీరు అన్నారు ఆ బండి నాది, ఇదిగో తాళం అన్నారు. ఎవరికి ఇచ్చి పంపిస్తారు? తాళం ఉన్న వ్యక్తి దగ్గర. అదే అర్థమైంది. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? మన భాషలో చెప్పాలంటే మోహన్రాలేగా, మోహన్రాలేగా అంటే చిన్న లాజికల్ గా ప్రశ్న. తాళం వేశాడు పాతాళానికి, తాళం వేశాడు ఏసయ్య. వేసాడు కూర్చొని ఉన్నాడు. అపవాది ఒకటి తీసుకొని వెళ్తున్నాడు ఆడికి. అయ్యా నువ్వు తలుపు నేను లోపలికి తీసుకెళ్తా అంటాడు. ఆగవై నువ్వు, వాడికి పరలోకం ఉంది, నువ్వు తీసుకెళ్ళట్లేదు. కాదు కాదు, వీడు ఏం చేశాడు, అది చేశాడు, అది చేసి ఇది చేశాడు. అవన్నీ నేను ఒక్క అర్థంతో కూర్చు వేసా. తాళం తీసుంటే ఏమైంది? వెళ్ళిపోతారు, లోపల వెళ్ళిపోతారు కదా. కానీ తాళం వేసింది ఎందుకు? ఎవరి కోసం? అరే ఈ లోకంలో మోసం చేసే అపవాదు మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా పాతాళానికి తీసుకువెళ్ళిపోయి నిత్యాగ్నిలో దహించి వేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆయన తాళం వేసి అక్కడ కూర్చొని పంపించడానికి అవకాశం ఉన్న వారిని పంపిస్తూ రక్షించడానికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఆయన కూర్చొని ఉంటున్నారు. అదేనా ఏమైనా మనం చదువుకున్న లేఖనంలో మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. లాస్ట్ ఇక తాళం తీసి నువ్వు అడుగు వేసేదాకా కూడా నా వైపు రావా అని చేతులు చాచి ఆయన అడుగుతూనే ఉంటాడు. అదేనా? కానీ మనం ఆ అంచుకు వెళ్ళి ఆ కాలు లోపల పెట్టేసి రెండో కాలు చివరికి వెళ్ళబోతూ ఉండగా వెనక్కి తిరిగితే ఉపయోగం ఉందా? ఉందా? ఎక్కడా వేడుకోవాలి, ఎక్కడ ఆగాలి? మనం గుమ్మం దగ్గర ముందే ఆగిపోవాలి. ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచించడం, పరలోక రాజ్యానికే అధిపతి అయిన దేవుడు నీకోసం పాతాళం దగ్గర తాళాలు పెట్టుకుని కూర్చున్నాడంటే అది ప్రేమనా ఇంకేమన్నా? నీకోసం నా కోసం పాతాళం దగ్గర నా బిడ్డ వస్తాడు, నా బిడ్డను రక్షించుకోవాలి, నా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, అడిగే వరకు ఇది తేలే వరకు నేను తాళం తీయకూడదు అని ఆయన స్వాధీనంలో తాళాలను పట్టుకొని అక్కడ వేచి ఉంటే మనం ఏం చేస్తాం? అవసరం లేదయ్యా, మాకు అక్కర్లా, నువ్వు నీ చేతికి గాయమైంది, నువ్వే ఆ గాయాన్ని తీసుకోలేకపోయావు, మమ్మల్ని రక్షిస్తావని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే సంతోషం ఉంటుందా? దేవుడికి ఏమవసరం అమ్మా? పాతాళం తాళం చెవులు పట్టుకొని ఆడ వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి దేవుడికి? ఏం అవసరం? నీ మరణాన్ని తప్పించడానికి కదా. మరణం వరకు తోడే ఎన్నుకుంటున్నాడు, రక్షించుకోవడానికే. ఎందుకంటే నీవు ఎలా సంతోషంగా ఉంటావో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. పాతాళంలో నువ్వు సంతోషంగా ఉండలేవు ఆయన తెలుసు. కానీ మంచి మేకవన్నీ పులిలాగా ఉన్నటువంటి తోడేలు బట్టి అపవాది దాని ఆ రాజ్యం బాగుంటుంది రా నీకు చూపిస్తారా, ఇక్కడ సజీవంగా ఉన్నప్పుడు నువ్వు భూమి మీద చూస్తున్నా కన్నా ఇంకా అందంగా ఉంటుంది రా అని చెప్పి మధ్య పెట్టి తీసుకువెళ్తూ ఉంటే నేను కాపాడుకోవాలని చెప్పి అక్కడ ఉంది గొర్రె కాదు, నేనే నిజానికి గొర్రెల కాపరిని, కాపాడుకునేవాడిని నేను, వదకు నీ కొరకు వదకు నేను సిద్ధమైన గొర్రె పిల్లని, నేను వెళ్తాను కావాలంటే నువ్వు మాత్రం ఇట్రా అని చెప్పి చివరి క్షణం వరకు ఆ నిలబడి ఉన్న ఆయన నిజంగా నిత్యుడు కాదా? అవునా కాదా? ఎందుకంటే నీవు అక్కడ క్షణాన్ని ఓకే అన్నావంటే వెంటనే నీ చేతికి బదులు ఆయన చేయిని అందించి తాళం చెవులు తీసి లోపలికి వెళ్ళి నీ శిక్ష అనుభవించి బయటకు రావట్లేదా? శిక్ష అనుభవించకుండా ఈజీగా దొరుకుతా పరలోక రాజ్యం? దొరుకుతా? శిక్ష అనుభవించాలా లేదా? ఎందుకంటే మనం ఎలా చదువుకున్నటువంటి లేఖనంలో ఏదైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు, పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు, ఒక్క
ఒక్క బలి అర్పణ చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? పాతాళపు తాళం చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఇవ్వాలా, తీయాలా? అపవాది ఎందుకంటే అపవాది ఆడుకొచ్చి, అయ్యా ఇదిగో నాకు వస్తుంది, నా ఫాలోవర్స్ తలిపి నేను లోపలికి వెళ్ళాలి అంటే ఆయన తీస్తాడు. కానీ తీసే వరకు తీసి ఎవరిని రక్షించుకోవాలి, ఎవరిని కాపాడుకోవాలి, ఒక్కరైనా నా మాట విని చెయ్యి విడిపించుకుంటే ఆ చెయ్యి నేను ఇస్తాను అని చెప్పి ఆయన బలి అర్పణ చేసి ఆ నిలబడ్డ విధానము నిత్యుడగు తండ్రికి సార్థకత కాదా? అవునా కదా అమ్మా? కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి వాటిని ఇద్దరికి చెప్తూ ఉన్నాడు. ఏమని? యాకోబు వల్ల మోసగారితనం ఉన్నటువంటి మనకే, ఇజ్రాయేలుగా దేవుడితో పోరాడి గెలిచిన వారమైన మనకే, మనలో ఉన్న రెండు విధానాలకి చెప్తున్నాడు. ఏమని? యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను, నీకు ముందు నేనే, నీకు వెనకున్నది నేనే. అర్థమైందా? నేనే ఆయన్ను, నేనే నిన్ను రక్షించుకునేది, నేనే నీ కొరకు వచ్చింది. ఎవరో కాదు వచ్చింది, నేనే నీ కొరకు వచ్చా. మరి నువ్వెలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? యాకోబుగానే ఉండిపోతావా? నాతో పోరాడి గెలువు. నాతో పోరాటం అంటే యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవుడితో పోరాటం అంటే యుద్ధం చేయాల్సిన పని లేదు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమములను మనము కనుక కరెక్ట్ గా ఫాలో అయితే, అర్థమైందా? మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఆయన గెలిచిన వారమే. అర్థమవుతుందా? ఆయన గెలవాలి అంటే మాకు ఈజీ టాస్క్, కష్టపడాల్సిన పని లేకుండా ఈజీగా నేను గెలిపించడానికి మరలా ఆయనే చెప్తాడు, నీకు ఏది అవసరమో అని చెప్తాడు. అర్థమైందా? మనం కోరుకోవాల్సిన మార్గం ఏదో మనకెవరు వివరిస్తున్నారు? ఆయనే వివరిస్తున్నారు. కాబట్టి గమనించాలి. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు దేవుడై ఉండగా, నిత్యుడైన దేవుడు నిన్ను సదాకాలము కాపాడుకున్నటికై సదాకాలము నిలిచి నీ పాపముల నిమిత్తము బలి అర్పణ అర్పించి ఉండగా, నీ కోటై తాళాలు వేసి తీయకుండా కూర్చొని ఉండగా, నువ్వు తాళం తీయించకుండా నిత్యరాజ్యానికి వెళ్ళగలవా? నిత్యరాజ్యంలో ప్రవేశించుటకై నీకు ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలవా? చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు మనకు? దేవుడు ఏం చెప్పాడు? సదాకాలం మీతో నేను తోడై మిమ్మల్ని నడిపిస్తా. అయితే మీరు చేయాల్సింది ఏంటి? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొను. దేవుడు మనకి ఏమైంది చెప్పాడో వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. అర్థమైందా? అబ్బా కష్టం, అయ్యో కష్టం, నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే మరి నీకోసం యేసయ్య పాతాళము గుమ్మం దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఏంటి? మనం అనుకుంటా ఉంటామేమో సహజంగా, యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి సింహాసనాన్ని అధిష్ఠించి సంతోషంగా అక్కడ ఉన్నాడు, బంగారు వీధిలో తిరుగుతున్నాడు, అది మనం అనుకుంటున్నామేమో. మేబీ అదే కదా మన ఆలోచన సహజంగా, అవునా? మరి తాళం ఇప్పుడు అక్కడ అంత సంతోషంగా ఉన్న యేసు ప్రభు వారికి మరణం యొక్క, పాతాళం యొక్క తాళం చెవులతో పని ఏంటి? తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటే వారిగా తాళం తీస్తారు. ఎందుకంటే ఆయన చెప్తాడు అన్నమాట, నేను తలుపుగా తీయగలవాడెవడు, నేను తీయగా వేయగలవాడు. అప్పుడు ఆయనే తీయాలి, ఆయనే వెయ్యాలి. అంటే మనకు దేవుడు ఎంత వరకు అవకాశం ఇస్తున్నాడు చూడండి. లాస్ట్ మినిట్ ఆయన తీయకుండా ఎవరు తీయలేదు కాబట్టి ఆయన ఇక లాస్ట్ ఇక ఛాన్స్ లేదు, ఇక తీసేయాలి అనుకుని తీసే వరకు కూడా మనకు అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇస్తున్నాడా లేదా?
ఇస్తున్నాడు. మరి ఆ యొక్క అవకాశము ఆయన నిత్యము చేస్తూ ఉండగా ఆయన ఎప్పుడన్నాడు పరలోక రాజ్యం ఇంకా సంతోషంగా చెప్పండి. నిత్యుడకు తండ్రి అనగానే మనం వెంటనే నిత్యం మనతో పాటు ఉంటాడని మనం చాలా ఆలోచించేసి సంతోషించేస్తున్నాం. కానీ నిత్యం ఆయన ఉంటుంది ఎక్కడ? ఎక్కడ ఉంటున్నాడు? పాతాళం దగ్గర. ఎవరిని రక్షించుకోవాలి, ఎవరిని మృంగాలా అని ఎదురు చూస్తున్న అపవాది నోరు వీటకు ఎవరెవరిని చివరి క్షణంలో కాపాడుకోగలనని నేను ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఎందుకంటే మనం వినేవాళ్ళం కాదు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదురు మీరు క్షమించండి అనగానే తండ్రి విన్నాడు. మనం అబ్బే మనం తండ్రి కన్నా గొప్పవాడు, దేవుడి కన్నా గొప్పవాడు. మనం దేవుడిని నటిస్తాం కదా. మన దేవుడికే చెప్తాం, అయ్యా ఇలా ఉంటాయి, ఇలా చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది, అలాగే మనం దేవుడికే పొజిషన్స్ ఇచ్చేవాళ్ళం. ఇంకా మనం ఎక్కడ వింటాం మాట. అందుకే నిత్యుడకు తండ్రిగా ఉన్నటువంటి ఆయన నిత్యము ఎవరో ఒకరిని కాపాడుకోవాలని ఆశతో, మన ఆశలు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశ గల దేవుడు ఏం చేస్తున్నాడు? కానీ ఆయన ఆశని మనం ఏం చేస్తున్నాం? తృప్తిపరుస్తున్నాం. ఆశలు అడియాస చేస్తున్నాం. మరి నిత్యము నీ కోసం సంతోష గానాలతో ఎదురు చూసే యేసయ్య, నువ్వు ఆయన్ని బాధిస్తే, ఆయన నొప్పిస్తే, ఆయన క్షోభ పెడితే, అయినా కూడా నా బిడ్డ ఎటు తిరిగినా సరే చివరికి ఇదిగో ఇక్కడికే రావాలి, ఆ తలుపు నేనే తీయాలి అని చెప్పేది. ఇదంతా ఒక ఎత్తు అమ్మా, ఇదంతా ఒకటి. ఒక ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవాల్సి వచ్చి తలుపు తీయడం ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. తట్టుకునే బాధనది. తలుపు తీయకుండా ఉండేందుకు ఎంత పోరాడినా తీయాల్సి వస్తే ఆ తలుపులో నుంచి దాటి వెళ్తున్న ఆత్మ పరిస్థితి యేసయ్యకి ఇంకెంత బాధను తీసుకొచ్చి పెట్టింది. సంతోషంగా ఉంటుందా? అమ్మా నిత్యరాజ్యంలో ఒక నెంబర్ తగ్గిందిలే అమ్మయ్య అనుకుంటాడా? వేదనతో చివరి క్షణం దాకా, ఎందుకంటే మరణము తప్పించడం వశమై ఉన్నది. నువ్వు చివరి క్షణమైనా సరే మారు మనసుని పొంది అయ్యా అంటే చాలు, అగ్నిలో నుండి లాగినట్టు నిన్ను లాగటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ అవకాశం మనం ఏం చేస్తాం? ఏమో. ఎందుకంటే మనము ఒంటి మీద ఉన్న వస్తువులను బట్టి విలువిచ్చేవాళ్ళం. అర్థమైందా? ఒంటి మీద ఉన్న వస్తువులను బట్టి విలువిచ్చేవాళ్ళం. ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు విలువైన కాదనుకోండి, మనం విలువయ్యం. ఎందుకంటే ఒక ఆయన రాధా మనోహర్ దాస్ గారు ఒక రోజు బయట వాళ్ళ ప్రసంగంలో చెప్తూ ఒక మాట అంటాడు, పైనుంచి కింద ఒకటే డ్రెస్ ఒక చున్నీ వేసుకొని ఉంటాడు, మనగాడు రిచ్ గాడ్ అని చెప్తాడు. నిజమే, వస్తువులు చూసి విలువిచ్చాడు మీ గాడు రిచ్ గాడే. కానీ మా దేవుడు నాకు విలువిచ్చిన వాడు. నేను జస్ట్ ఊరగా చెప్తున్నాను. ఒక పెద్ద వజ్ర కిరీటాన్ని తీసుకొని బహుమతి ఇవ్వడానికి వెళ్ళారనుకోండి, ఎవరో అప్పుడు దాకా వాడు ముక్కు మొహం తెలియదు ఎవరికి, నేను తనకు ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళారనుకోండి, విఐపి కేటగిరీలో దర్శనం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఆ ప్లేస్ మనకి ఎందుకు లేదు, ఉంటుంది. అలాగే ముక్కు మొహం తెలియని వాడు అప్పుడు చెప్పాడు, నేను నా జీవితంలో సంపాదించిన దాంట్లో 100 రూపాయలు నాకు విలువైతే అది ఇస్తున్నాను అన్నాడు. అసలు విఐపి దర్శనానికి రాయిస్తారా? అదో ఆ పక్కన ఉన్నది 4 గంటలు వెయిట్ చేశానంటారు. అర్థమైందా? నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న వస్తువులను బట్టి నీకు విలువిచ్చే జనాంగం ఇక్కడ ఉన్నారు. కానీ కేవలం నీ ఆత్మను, నీ హృదయాన్ని మాత్రమే చూసిన దేవుడు నీ కోసం ఆ గౌరి వద్ద నిలబడి తలుపు తీయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన చెప్పాడు, పాతాళం యొక్కయు మరణము యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, మీరు వాటిలోకి వెళ్తున్నారంటే నన్ను క్షోభ పెడుతూనే వెళ్తున్నారు
నన్ను బాధ పెడుతూనే వెళ్తున్నారు. ఆ మాట మనం చదువుకున్నప్పుడు మనకు ఎట్లా అవుతుందంటే యేసయ్య దగ్గర ఇంత గొప్ప పవర్ ఉంది. మనం దాన్ని చదువుకున్నప్పుడు ఏమనుకుంటామంటే యేసు ప్రభు ఎవరినైనా రక్షించగలరు, ఎవరినైనా పోనీకుండా చేయగలరు అనుకుంటాం. కానీ నిజమే, కానీ అందులో ఎంత వేదన ఉందో తెలుసా? ఎందుకంటే సర్వాధికారం కలిగిన ఆయన ఒక్క ఆత్మను ఆ క్షణాన కాపాడుకోలేకపోతుంటే ఎంత వేదన ఉంటుంది. ఉంటుందా? రక్షించే అవకాశం ఉండి నీకు మారు మనసు నువ్వు పొందుకోలేక వెళ్ళిపోతూ ఉంటే నిన్ను చూస్తూ ఉండిపోయాడంటే ఆయనకి ఎంత వేదన చెప్పు. సముద్రాన్ని గర్దించగలడు, అర్థమవుతుందా? సముద్రాన్ని గద్దించి నిమ్మలం చేయగలడు, దెయ్యాన్ని బెదిరించి పంపించగలడు, నీ దేహంలో కుళ్ళిపోయినటువంటి అభిమాని సైతము నూతనీకరించగలడు. అన్ని చేయగలిగిన దేవుడిని, అన్ని చేయగలిగిన కృప కలిగిన ఆయన్ని మనం బాధ పెడుతున్నామంటే ఎంత గొప్ప వాళ్ళమో కదా. అవునా కదా? తండ్రి చెయ్యి విడిచినప్పుడు బాధపడ్డ బాధను అనుదినం మనం అందిస్తున్నాం. ఎందుకంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని వేదనతో మాట్లాడిన మాట ఇక్కడ నా బిడ్డ నన్ను ఎందుకు చెయ్యి విడుస్తున్నావు అని ఆ పాతాళంలోకి వెళ్ళిపోతున్నటువంటి వారి విషయమై ఆయన వేదనతో బాధపడుతూ తలుపు తీయాల్సి వస్తే ఎంత హృదయ విదారకమైన పరిస్థితి యేసు ప్రభు అనుభవిస్తున్నారో కాదా? అవునా కదా? ఎందుకంటే తన స్వహస్తాలతో పంపిస్తున్నట్టే కదా నరకంలోనికి. అవునా కదా? రెండు విధాలు. ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు? చివరి క్షణాన్ని ఎవరో రక్షించుకోవాలని ఉన్నాడు. అయినా సరే ఆయన స్వహస్తాలతో తాళం తీపిచ్చి తలుపు తీపిచ్చి లోపలికి వెళ్తున్నామంటే మనం అనుకుంటున్నాం దర్జాగా పోతున్నాం మేము లోపలికని. కానీ లోపల ఏముందో అనుభవించి వచ్చిన ఆయనకు తెలుసు. అది మీరు అనుభవించలేరు, మీరు తట్టుకోలేరు అని చెప్పి ఆయన వేదన నిత్యము పడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడుకోవడానికి నిత్యుడైన తండ్రిగా నిన్ను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చూస్తే కూడా వేదనతో తలుపుడు తీస్తూ ఉన్నాడంటే ఆయనకు మనం ఏమి చేసి ఆయన సంతోషింపజేయగలం? యాకోబుగానే ఉంటేనే సంతోషం కలుగుతుందా? ఇజ్రాయేలుగా మారితే సంతోషమా? ఎందుకంటే యేసు ప్రభువు చెప్పే విధానం మొదట మరణం యొక్క ఇవ్వు అన్నాడు, తర్వాత పాతాళం యొక్క ఇవ్వు అన్నాడు. ఎందుకంటే నీ మరణాన్ని తప్పించడం ఆయన చేతిలో ఉంది. మారు మనసు అనుభవం పొందేవా నీ మరణాన్ని తప్పిస్తాడు. ఆ మరణం తప్పించాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అర్థం, ఇక పాతాళం తలుపు తీయలేని అర్థం. కానీ మనకు మాత్రం ఇంపైనవి కావాలి, విలువైనవి కావాలి. విలువ ఉంటే అంటే విలువైన ఉంటేనే మనకు మనిషి, లేకపోతే మనకు మనిషే కాదు కదా? ఇది నిజమా కాదా? చెప్పండమ్మా, నిజమంటారా అబద్ధం అంటారు? ఈ మాట విలువైన కలిగితేనే విలువ ఇస్తారు అంటారా, అవి లేకపోయినా విలువ ఇస్తారంటారా? విలువైన కలిగి ఉంటేనే విలువైన ఉంటేనే విలువిస్తారు. నీ దగ్గర ఏం లేవా? నీ వైపు కొంచెం నీ దగ్గర ఉన్నాయా? నీ వైపు తప్ప ఇంకెటు చూడు కదా. లోకం అంతే. కానీ నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ వైపు మాత్రమే చూసేది కేవలం దేవుడు మాత్రమే. అర్థమవుతుందా? దేవుడు మాత్రమే చూస్తాడు. ఎందుకంటే దాదాపు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. దాదాపు 7-8 ఏళ్ళు అయి ఉంటుంది, 7-8 సంవత్సరాలు అయి ఉంటుంది. రేచల్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఫోన్ చేసి, పుట్టింటి వాళ్ళంటే పెదనాన్న పిల్లలు అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి 7-8 ఏళ్ళు అయి ఉంటుంది, ఎట్లా ఉన్నావు అక్క అని, ఎలా ఉన్నావు బావా అని వర్క్ చేసి, ఓకేనా. మొన్న ఒకే రోజు ఫోన్ చేశాను మా యోగక్షేమాలు కనుక్కోవడానికి.
అర్థమవుతుందా? అరే ఏం లేదు అక్కడ. విషయం ఏంటంటే, మరి మీకు తెలుసో లేదో, దేవుడు ఫార్చునర్ కారు కొనిచ్చాడు. తెలియదు కదా, చూడలేదు కదా. ఆ కారు 50 లక్షలు. అది కొన్నాము, అందులో తిరుగుతున్నాము అని తెలిసిన తర్వాత ఫోన్లు చేస్తాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము విలువ ఇవ్వాల్సింది వస్తువును బట్టో, వస్తువు ఎవరితో వారిని చూస్తే కాదు. మనం అలాగే ఇస్తుంటాం. కానీ దేవుడు నీ దగ్గర ఏముంది అని నిన్ను చూడడు. ఎందుకంటే కానుక ఇచ్చే విషయంలో ఇద్దరి విషయం ఇక్కడ ప్రస్తావించబడ్డప్పుడు, ఒక స్త్రీ, వేదరాలైన స్త్రీ ఇచ్చింది లోకపరమైన విలువలో చాలా తక్కువైంది. కానీ దేవుడు ఆమె అర్పణ స్వీకరించాడు. కారణం ఏంటి? ఆమెకు కలిగిన దాంట్లో సగం ఇచ్చిందా. లోకపరంగా చూస్తే అది విలువైనే కాదు, కానీ దైవపరంగా చూస్తే అది ఎంతో విలువైన. కాబట్టి మనల్ని ఆయన నువ్వు ఎలా ఉన్నావు అలాగే ప్రేమిస్తాడు. అర్థమైందా? నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను బట్టో, నువ్వు ఇచ్చే విలువైన కానుకలను బట్టో, నువ్వు ఇచ్చే దశంభాగాన్ని బట్టో దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు ఎలా ఉన్నావు నిన్ను అలాగే ప్రేమిస్తాడు. అందుకే నిన్ను ఇజ్రాయేలుగా ఉంటాడు. యాకోబుగా ఉంటే ఏమైందంటే మనం మోసం చేసిన వారుగా ఉంటాం. అంటే యాకోబు మోసం చేసే వారిగా ఉంటాడనగా వెంటనే యాకోబు అనవాకండి. యాకోబు అన్న పేరుకు అర్థం అది. అర్థమైన క్లియర్ గా దేవుడే చెప్పుంటాడు ఆ పేరుకి అర్థం. కనుక నిత్యుడగు తండ్రి మనకు తోడే ఉండి ఉండగా, మనల్ని నడిపించే దేవుడు మన పక్షాన ఉండి ఉండగా, మనము ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మరణము తప్పించిన విధానాన్ని కలిగిన వారుగా ఉండాలి. కానీ మరణము తాళం చెవులు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విధానంలో మనం ఆయన సంతోషపెట్టేలా ఉండాలి. కానీ ఆయన స్వహస్తాలతో పాతాళం యొక్క తాళం చెవితో ఆ తలుపు తీసి మనల్ని పంపించేలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి అంతకన్నా క్షోభ మనం ఇంకోటి ఇవ్వాల. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా దేవుడు బాధపడు, నువ్వు వాక్యం చదవకపోయినా దేవుడు బాధపడు, నువ్వు పాట పాడకపోయినా దేవుడు బాధపడు. అర్థమైందా? కానీ నువ్వు పాతాళానికి గురయ్యావా, ఆయన బాధను ఆయన వేదనను ఎప్పటికీ నువ్వు తగ్గించలేదు. అర్థమైందా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నిత్యుడకు తండ్రిగా ఉన్నటువంటి మన సంరక్షకుడైనటువంటి యేసయ్య మనల్ని బ్రతికించుకుంటూ నడిపించుకుంటూ మన నిమిత్తము నిత్యము సదాకాలం ఉండే ఒక్క అర్పణగా ఆయనే మన పాపముల నిమిత్తం అర్పించుకున్నాడు. కాబట్టి మన నిమిత్తం ఇక ఏ రోజు కూడా పాతాలకు తాళం చెవులతో పనిలేకుండా ఆయన మార్గంలో ఆయన మనకు ఏమేమి బోధించాడు, ఏమేమి ఆజ్ఞాపించాడు, వాటన్నిటిని మనం గైకొట్టు ఆ యొక్క విధి విధానాన్ని కలిగి దేవుళ్ళ ఎదిగి ఫలించి నిత్యరాజ్యానికి వెళ్ళి అక్కడ యేసయ్య సంతోషంగా మనల్ని ఆహ్వానించుకున్నప్పుడు ఆడికి వెళ్ళి, అయ్యా నీ పాతాళం యొక్క తాళం చెవిని నేను గుర్తు చేయలేదు, నిన్ను అక్కడ నేను నిలబెట్టలేదు అని గర్వంగా చెప్తునేవారుగా ఉండాలి. ఎందుకంటే సదాకాలం మనకు తోడే ఉన్న దేవుడు నిత్యరాజ్యంలో నీ కోసం సింహాసనం మీద ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఎదురు చూస్తూ ఉండగా ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించుటకు మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. కాబట్టి గమనించండి, గుర్తుంచుకోండి, నిత్యము నీ కోసం ఒక ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక ప్రాణం, ఈ లోకంలో పోయే ప్రాణం కాదది, నిన్ను రక్షించుకునే ప్రాణం. ఈ మధ్య ఒక బండి మీద చూశాను. ఒక బండి స్పీడోమీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్ మన ఎంత స్పీడ్ కొనడం చూపించేది బుల్లెట్ కి. దాని మీద 60 స్పీడ్ దాటాకేదని ఇక ముళ్ళు కనపడకుండా స్టిక్కర్ అతికిచ్చారు. స్టిక్కర్ అతికిచ్చి అక్కడ ఏదో రాసింటే యువర్ మామ్ వెయిట్ ఫర్ యూ అట్ హోమ్ అని. అంటే అది అర్థమైంది, మీ అమ్మ నీ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంది అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని దాని అర్థాన్ని ఇచ్చేలాగా పెట్టారనమాట ఆ అబ్బాయి ఎవరు. ఓకేనా? ఆ స్పీడ్ వెళ్ళగానే ముళ్ళు కనపడకుండా అంటే ఏం చూస్తాడు? పక్కన ఉన్న మ్యాప్ చూస్తాడు, వెంటనే స్లో అవుతాడు. అలాగా పెట్టించాడు. అది మరి ఎవరికి వచ్చిందో ఆలోచన కానీ పెట్టించాడు. అయితే మనం చెప్పుకున్న స్లోగన్ ఏంటంటే
అవర్ గాడ్ వెయిటింగ్ ఫర్ అస్ ఎట్ ఎక్కడ పరలో- ఎక్కడ పరలో కరెక్ట్ చెప్పాలి. పాతాల్లో పాతాళం ఎందుకు? తప్పించటానికి. అయితే మనం ఎటైనా ఆయన కనపడతాడు. ఇది గమనించండి. మనం పరలోకానికి వెళ్ళామా, అక్కడ సంతోషంగా ఆహ్వానించుకుంటాడు. పాతాళానికి వెళ్ళామా, అక్కడి నుంచి తప్పించడానికి చివరి సమయం వరకు వెయిట్ చేస్తాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడ చూడాలి? ఆయన ఎక్కడ ఉంచాలి? పరలోకంలో ఉంచి అక్కడికి వెళ్తావా, లేకపోతే పాతాళంలో ఉంచి ఆయన్ని బాధ పెట్టి వెళ్ళిపోతావా? ఆలోచించుకో. అవర్ గాడ్ వెయిటింగ్ ఫర్ అస్ సమ్వేర్. అర్థమైందా? లేదంటే ఎవ్రీవేరేగా, ప్రతి చోట ఉన్నాడుగా. కాబట్టి గమనించి గుర్తించి యేసయ్యని మన కోసం చిందించిన రక్తం చాలు, ఆయన మన కోసం మోసిన భారం చాలు, మన కోసం ఆయన తిన్న కోడా దెబ్బలు చాలు, మన కోసం పొడిపించుకున్న పల్లె పోటు చాలు. మన కోసం నిత్యాగ్నిలోకి ఆయన పంపించద్దు. మనం అదే మనం ఆయనకి వేసిన శిక్ష. ఇంకా శిక్ష వేసేలాగా మనం ఉంటుంది. ఎందుకంటే మనం నిత్యాగ్నిలోకి వెళ్ళామంటే అది మనమే దహిస్తుంది, కానీ ఆ దహింపు, ఆ ప్రభావం ఆయన పొందుకుంటాడు, ఆ వేదనతో, బాధతో, దిగులుతో. కాబట్టి అలాగను కాక సంతోష గానాలతో నిత్యరాజ వారసత్వాన్ని. ఎందుకంటే యేసు ప్రభు వారు సంతోషంగా చెప్పిన మాట, శిలువలో రెండో మాట ఏంటది? నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎందుకంటే ఆ గమని యొక్క, ఆ తలుపు యొక్క తాళం చేత పని లేకుండా చేశాను. ఎవరు చేసింది? ఎవరమ్మా? ఎవరు చేసింది? శిలువ దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పాడు సంతోషంగా, నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఆ పాతాళం యొక్క తాళం చెవులు తీయకుండా చేశాడు. ఎవరు? అతను శిలువ మీద శిలువ మీద ఉన్న రెండో. అవునా? అందుకు ఆయన సంతోషంగా చెప్పుకున్నాడు. కానీ మొదటి వారి విషయంలో ఎంత వేదన పడి ఉంటాడు చెప్పండి, ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. కాబట్టి మనం గమనించి, గుర్తించి, సంతోషించి ఆయనతో పాటుగా సదాకాలం మనం ఉండే విధంగా, మనము నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకునే విధంగా మనకు దేవుడు ఏమేమి ఆజ్ఞాపించాడో, ఏ ఏ సంగతులు మనకు చెప్పాడు, వాటన్నింటినీ గుర్తించి, గమనించి, సదాకాలం మన కొరకే అయినటువంటి ఆ యొక్క అర్పణను గుర్తించుకొని దేవుడు నిత్యము మనతో ఉన్న విధానాన్ని గమనిస్తూ నిత్యులకు తండ్రి యొక్క చెత్త మనము నివసించాలని, సదాకాలం ఆయన రాజ్యంలో ఆయనతో కూడా మనం ఆశీర్వాదం అవ్వాలని చాలా జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినపు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం.